హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లీఫ్ అండ్ ఫ్లవర్స్ ఈ డిజైన్ ఎంత బాగుంది. సో ఇవాళ ఇది వేసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే ఈ లీఫ్ కి మనకి 4 కలర్స్ అవసరం అండి. నేను ఫస్ట్ వేసేది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. బాక్స్ మీద కూడా ఉంటుంది. ఎవరైనా సేమ్ డిజైన్ వేయాలనుకుంటే కలర్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఈ లైట్ గ్రీన్ నేను లీఫ్ ఏ షేప్ లో అయితే వేసుకున్నానో ఫస్ట్ ఆ లీఫ్ అంతా కూడా ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్లోనే కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసి దాన్ని డార్క్ గ్రీన్గా వేసాను. సో ఈ లీఫ్ ఎలా అయితే వేసామో దానికి మధ్యలో ఈ డార్క్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. దాని మీద మళ్ళీ ప్రెస్ చేయండి ఒకసారి వేసాక. తర్వాత పైకి కిందికి ఇట్లా షేడ్స్ ఇవ్వండి. ఇవి ఫస్ట్ లైన్ గీసిందేమో షేడ్స్ పైకి ఇవ్వండి. తర్వాత సైడ్స్ ఇట్లా డిజైన్ లాగా వేసాం కదా, అది కిందికి ఇవ్వండి. అప్పుడు లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వైట్ వచ్చి కూడా సేమ్, అవి పైకి ఇవి కిందికి అలాగా. అట్లా లుక్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ మనం 3 కలర్స్ యూజ్ చేసామండి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ వైట్ కలర్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ లీఫ్ వేద్దాం. 4th కలర్ ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంకో లీఫ్ వేసి వచ్చేలోపు ఇక్కడ ఇది డ్రై అవుతుంది కదా, కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అవుతేనే సాప్ గ్రీన్ అనేసి ఇంకో కలర్ ఉంటుందండి. అంటే ఇంకో గ్రీన్లోనే ఇంకో కలర్ నేమ్స్ చెప్తే ఇస్తారు. సో ఫస్ట్ పైన ఎలా చేసామో మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాను చూడండి. సేమ్గా వేయాలి. ఇది వేసుకునే లోపు పైన వేసిన లీఫ్ అనేది కొంచెం లైట్గా డ్రై అయిపోతుంది అనమాట. లేదంటే అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి క్లమ్జీగా ఉంటుంది అనమాట. పైన లీవ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, రియల్ లీవ్స్ లాగా. సేమ్ ఆ లుక్ రావడానికి ఈ 4 కలర్స్. కొంచెం ఇబ్బంది ఇన్ని కలర్స్ యూజ్ చేసి చేయడము, కాకపోతే లుక్ చాలా బాగుంటుందండి. మన శారీస్కి కానీ లేదా డ్రెస్సెస్కి కూడా వేసుకోవచ్చు. బెడ్షీట్స్కి వేసుకుంటారు ఎక్కువ ఇలాంటి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ వైట్ వేసాను కదా, ఇప్పుడు అయిపోగానే స్లాబ్ గ్రీన్ అనేసి దొరుకుతుంది కలర్. ఆ కలర్ మళ్ళీ ఇప్పుడు మనం డార్క్ గ్రీన్ ఎక్కడైతే వేసామో అక్కడ వేయాలన్నమాట ఎగ్జాక్ట్గా. మళ్ళీ మిడిల్లో ఈ గ్రీన్ కలర్ వేసేసి మళ్ళీ పైకి షేడ్స్ ఇవ్వాలి. డిజైన్ లాగా వేసుకున్నాం కదా లీఫ్, దానికి మళ్ళీ సేమ్గా ఇలా అదే స్లాబ్ గ్రీన్ కలర్ వేసేసి కిందికి షేడ్స్ ఇవ్వాలి. అప్పుడు లీఫ్ రెడీ అయిపోతుంది. 4 కలర్స్ యూజ్ చేసాము. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, వైట్ అండ్ స్లాబ్ గ్రీన్. లీఫ్ వచ్చేసేవరకు మంచిగా కనిపిస్తుంది లాస్ట్కి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని లీవ్స్ వేసాను, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి మన ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. లీవ్స్కి మాత్రమే ఆ కలర్స్. ఫ్లవర్స్కి వచ్చేసి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒకటి వచ్చేసి లైట్ పింక్, డార్క్ పింక్ యూజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ వేసిన డిజైన్ సరిగ్గా కనిపించట్లేదు. కింది నుంచి స్టార్ట్ చేయాలి ఏ ఫ్లవర్కైనా. అంటే పెటల్ ఉంటుంది కదా ఫ్లవర్కి, ఆ పెటల్ నుంచి కింది నుంచి స్టార్ట్ చేయాలి. పైకి మొత్తం ఏదో ఒక 1 పార్ట్ వదిలేయాలి వైట్ కలర్ కోసం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ కొంచెం వరకే వేసాను. ఆ పైన కొంచెం డిజైన్ కనిపించట్లేదు నేను వేసుకున్న పెన్సిల్ది. కొంచెం కింది నుంచే షేడ్ చేసుకోండి ఈ బ్లూ కలర్ని. పైనుంచి వేస్తే మరీ డార్క్ అయిపోతుంది. తర్వాత అది అయిపోగానే వైట్ కలర్ తీసుకొని పైన మనం డిజైన్ లాగా వేసుకున్న దానికి వైట్ కలర్ వేసేసి అక్కడనే 2-3 టైమ్స్ అలాగే అదే డిజైన్ పైన అన్నాం అనుకొని వైట్ అండ్ బ్లూ 2 బ్లెండ్ అయిపోతాయి. మంచిగా బ్లెండ్ అయ్యి ఇంకో షేడ్ కనిపిస్తుంది. ఒక సైడ్ వైట్, కింద సైడ్ బ్లూ, మధ్యలో ఆ 2 మిక్స్ అయిన కలర్ అనమాట. తర్వాత ఆ వైట్ దాంతోనే ఆ బ్రష్ని కొంచెం ఇట్లా పైకి కిందికి అంటే అలా డిజైన్ లాగా ఫామ్ అయిపోయింది. సేమ్ ఇదే అండి మొత్తం అన్ని పెటల్స్కి కూడా 5 పెటల్స్ వేసుకున్నాం కదా. పెన్సిల్తో వేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ కొంచెం పిక్చర్ అయితే డిఫరెంట్గా ఉందండి. మనం అచ్చు పేపర్ తీసుకొని ప్రింట్అవుట్ తెచ్చుకొని వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఎన్ని ఫ్లవర్స్ వేసినా సేమ్ లాగా ఉంటాయి అన్నమాట. లేదా మనము అన్నీ ఒక్కొక్కటి మనమే డ్రా చేసుకుంటే టైం వేస్ట్, ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలాగా వస్తుంది. సో బెటర్ ప్రింట్అవుట్స్ తెచ్చుకోండి. అన్ని ప్రింట్అవుట్స్ దొరుకుతాయి మనకి. గూగుల్కి వెళ్ళి ఎలాంటి ఫ్లవర్స్ కావాలని కొట్టినా వస్తాయి కదా, అవి ప్రింట్అవుట్ ఏ సైజులో కావాలో ఆ సైజులో తెచ్చుకొని శారీస్ మీద అన్నిటి మీద కూడా వేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ కూడా ఇవే రిపీట్ చేస్తున్నాను 5 పెటల్స్కి. ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా వైట్స్ అన్నీ కూడా పైకి ఉండాలి, బ్లూస్ అన్నీ కూడా కిందికి ఉండాలండి. అప్పుడైతేనే ఫ్లవర్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను 2 పెటల్స్ వేసాను కదా, మళ్ళీ కింది పెటల్కి కింద నుంచి బ్లూవే స్టార్ట్ చేస్తున్నాను అనమాట.
ఈ డిజైన్ ఇట్లా ఈ షేడ్స్ ఓన్లీ ఈ ఫ్లవర్‌కనే ఉండదండి. మనం ఏ ఫ్లవర్ అయినా యేసుకొని ఫ్లవర్‌లో పెటల్స్ లాగా ఉంటాయి గాబట్టి, ఆ పెటల్స్‌ని ఇలా షేడ్ చేసుకున్నా బావుంటుంది. ఒకవేళ రోజ్ ఫ్లవర్ యేసుకున్నామనుకోండి చాలా పెటల్స్ ఉంటాయి గదా! అప్పుడు మనం ఏం చేయాలి సగము ఇట్లా ఇప్పుడు అప్ అండ్ డౌన్ యేసాం గదా! అప్పుడు సైడ్స్ లాగా వేసుకోవాలి. అప్పుడు ఇంకా చాలా బావుంటుంది లుక్. నేను ఆల్రెడీ చేసి మన షార్ట్స్‌లో గూడా పెట్టాను. ఒకసారి చూడండి. అవి 2, 3 షేడ్స్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ వైట్ అండ్ బ్లూ యూజ్ చేసాం గదా! అందులో పింకే చాలా వెరైటీస్ తీసుకొని చేశాను. ఎవరికైనా అది కావాలంటే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఆ వీడియో కూడా చేసేద్దాం. అలా కాకుండా మీకేవన్నా వేరేవి ఇంకా మీరు ట్రై చేయలేనివి ఒకటి వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అవి కూడా మనమైతే ట్రై చేసి చూపిస్తామనమాట మీకోసం. నేను ఇంతగనం మీకోసం చేసి చూపిస్తున్నందుకు నాకొక లైక్ వేయండి. అలాగే షేర్ చేయండి. మీతో పాటు మీ వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు గదా! థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్‌లో. ఇంకా కావాలి. మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నది చాలానే ఉన్నారు. కానీ వ్యూస్ అయితే అస్సలు పోవట్లేవు. ఉన్న మటుకు వాటిలో కూడా వెళ్ళట్లేదు. చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. అక్కడ రైట్ సైడ్ పెటల్‌లో నాకు కొంచెం వైట్ ఎక్కువయినుండే. సో, నేను మళ్ళీ కింద నుంచి బ్లూ చేశాననమాట. అలా మనము కలర్స్‌ని ఏవైనా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ కూడా షేడ్స్ చేసుకోవచ్చండి ఈ కలర్స్‌లో. డ్రై అయిపోకముందే చేయాలి. ఒకవేళ డ్రై అయిపోయిందనుకో కంప్లీట్‌గా మళ్ళీ బ్లూ వేసేసి మళ్ళీ వైట్ అట్లా కూడా చేయొచ్చు. ఈ పెటల్స్ అయిపోగానే మిడిల్‌లో కొంచెం స్పేస్ వదిలాం గదా! అదొచ్చేసి యెల్లోతోని ఫిల్ చేస్తున్నాను. యెల్లోతో ఫిల్లింగ్ అయిపోగానే మంచిగా వైట్ కలర్‌తోని చిన్న చిన్నగా డాట్స్ ఇస్తున్నాను. లేదంటే కొంచెం లైట్‌గా గ్రీన్ ఏసి దానిపైన గూడా ఇవ్వచ్చు. అలా కూడా బావుంటుంది. తర్వాత గ్లిటర్ యూజ్ చేశానండి నేనొచ్చేసి 3డీ గ్లిటర్. బాగా అనిపిస్తుంది ఇది డ్రై అయిపోయాక. ఫ్లవర్స్‌కి, లీవ్స్‌కి అన్నీ వేశాను. లీవ్స్‌కి మధ్యలో గూడా వేశాను. లుక్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. 3డీ గ్లిటర్ అవుట్‌లైన్ ఇది. ఇందులోనే ఓన్లీ గోల్డ్‌ది కూడా దొరుకుతుంది. అది ఇంకా బావుంటుందనమాట. వీడియో అయితే ఇంతే అండి. ఎవరైనా ట్రై చేస్తే నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో గూడా నేను చూస్తాను. నన్ను చూసి ఎవరైతే నేర్చుకుంటున్నారో నాకు గూడా తెలుస్తుంది గదా! ఫ్లవర్ ఎలా అనిపిచ్చింది చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.